హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అఖిల్ పాలడుగు. వెల్కమ్ టు అఖిల్ పాలడుగు టేల్స్. ఈరోజు మనం హారర్ మూవీస్లో ట్రెండ్ సెట్టర్ అయిన ది ఎగ్జార్సిస్ట్ మూవీ గురించి అన్నోన్ హాంటింగ్ విషయాలు తెలుసుకుందాం. మీరు కనుక ఛానల్ కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ది ఎగ్జార్సిస్ట్ ఈ మూవీ మనలో చాలామంది చూసాం. ఈ మూవీ స్టోరీ కూడా మన అందరికీ తెలుసు. కానీ ఈ మూవీ మేకింగ్ ప్రాసెస్ నుంచి థియేటర్లో రిలీజ్ అయ్యే వరకు ఈ మూవీ బ్యాక్ ఎండ్లో చాలా అన్యాచురల్ థింగ్స్ జరిగాయి. అసలు ఈ మూవీ థాట్ ప్రాసెసే చాలా డిఫరెంట్గా జరిగింది. ఈ మూవీ కాన్సెప్ట్ని డైరెక్టర్ విలియం ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని చూసి ఇన్స్పైర్ అయి తీశారు. ఎక్కడైనా హర్రర్ మూవీస్లో స్పూకీ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఈ మూవీకి మాత్రం ఫిలింలోనే కాకుండా ఫిలిం మేకింగ్లో కూడా చాలా స్పూకీ అండ్ అన్యాచురల్ థింగ్స్ జరిగాయి. ఆ అన్యాచురల్ థింగ్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే అప్పట్లో చాలామంది ఈ మూవీ చూస్తే మనకు కూడా ఏమైనా అయ్యిద్దేమో అనేంత భయం కలిగించాయి అవి. కొన్ని డేస్ ఎక్సర్సిజం మీద సీన్స్ షూట్ చేశాక సడన్గా ఒకరోజు సెట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. కానీ ఇక్కడ మోస్ట్ హాంటింగ్ థింగ్ ఏంటి అంటే సెట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల సెట్ మొత్తం కాలిపోయింది, కానీ ఆ ఎక్సర్సిజం సీన్స్ షూట్ చేసిన రూమ్ మాత్రం చిన్న డ్యామేజ్ కూడా జరగలేదు. మరి అది బ్యాడ్ ఈవెల్స్ ఉండటం వలన ఆర్ఎల్స్ దానికి వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఎలక్ట్రికల్ సర్క్యూట్ మీద ఒక చిన్న పక్షి వాడటం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. కానీ ఆ తర్వాత డే బై డే ఫిలిం క్యాస్ట్ అండ్ క్రూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ఫిలింలో మెయిల్ లీడ్స్గా చేసిన ఇద్దరు అబ్బాయిలు ఫిలిం షూట్ అయిన వెంటనే ఒక పెద్ద యాక్సిడెంట్లో చనిపోయారు. అలాగే ఈ మూవీలో ఫాదర్ రోల్ చేసిన మిల్లర్ కూడా ఒక యాక్సిడెంట్లో చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు. ఓన్లీ వీళ్ళే కాకుండా ఆ ఫిలిం పనిచేసిన వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా చాలా అన్యాచురల్ డెత్స్ జరిగాయి. ఇదంతా అలాంటి బ్లాక్ మ్యాజిక్ యాక్టివిటీస్ మీద మూవీస్ తీయటం వల్లనే వాళ్ళందరికీ శాపం తగిలా జరిగిందని చెప్పి అక్కడున్న పీపుల్ అందరూ అనుకున్నారు. కానీ అసలు నిజం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. కానీ ఇలా అన్యాచురల్గా అంతమంది ఫ్యామిలీస్లో ఇలా జరిగాయి అంటే నిజంగానే బ్యాడ్ ఈవెల్స్ ఉన్నాయంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.